అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 సార్లు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తను నమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వీడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరబోతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో తనకు దాదాపు 1997 నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. అప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం రగులుతున్న నేపథ్యం, తెలంగాణ మలిదశ పోరాటంలో తన ఎమ్మెల్యే పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తాటికొండ రాజయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. తను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరుతూ ఉన్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడుతూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ వీడుతున్న మాట నిజం. ఇంకా కాంగ్రెస్ పార్టీకి లేదా గూటికి చేరుతున్న మాట అనేది ఓన్లీ ఊహాగానం మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ వీడడానికి కారణం మీతో అనేక సందర్భాల్లో మాట్లాడినాను. నేను బీఆర్ఎస్ పార్టీ వీర విధేయుని పార్టీకి, ప్రత్యేకంగా నాయకుడికి, నియోజకవర్గం కాదు తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారికి వీర విధేయుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య. దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, తండ్రి లాంటి వాడు అని అనేక సందర్భాల్లో మాట్లాడిన నేను ఈరోజు పార్టీ విడాలని నిర్ణయానికి వచ్చడానికి కారణం ఒకసారి తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలు జరిగినా మళ్ళా వారి మాటకు అనుగుణంగా గణపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, అట్లా విధంగా జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇద్దరిని గెలిపించడం జరిగింది. ఎవరేమనుకున్నా అభ్యక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయంటే నేను ప్రాతినిధ్యం వహించిన ఆ 2 నియోజకవర్గాలు గెలిచినాయి. సో మనం పనిచేసినప్పుడు గుర్తింపు రావాలని కూడా కోరుకుంటాం. బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేసినందుకు నాకు గుర్తింపుగా కనీసం అధిష్టానం దగ్గర నుంచి ఒక పిలుపు రాలే, ఓ మాట లేదు, ఓ ముచ్చట్లేదు. సో అట్లాంటిది ఏమి లేకపోవడం కాకుండా చెప్పిన మాటలు విని అక్కడ వ్యక్తులను దూరం చేసే పని జరుగుతూ ఉంది, నాయకులను దూరం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత చెప్పుడు మాటలు విని బాధ్యతలన్నీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం అవుతుంది. అంటే అన్ని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధ్యత చెప్తే ఒబీడియన్స్ అంటే విధేయతతోటి పార్టీ కోసం పనిచేసి గెలిపించిన పరిస్థితి ఏంటి? కనీసం మీకు ఈ పొజిషన్ ఇస్తాము, ఈ ఎలక్షన్ బాధ్యత చెప్తాము, ఇంకోటి అని చెప్తే అది బాగుంటుండే. అట్లాంటిది లేదు. ఇదొకటైతే, రెండవది నియోజకవర్గములో తిరిగే క్రమంలో నాకేమో ప్రజా సంబంధాలు, ఆత్మీయ సంబంధాలు ఎక్కువ కాబట్టి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా అప్రిసియేషన్ లేదు. నువ్వు ఇంకా ఎందుకున్నావు, మమ్మల్ని ఏం చేయమంటావు, నువ్వెందుకున్నావు, మమ్మల్ని ఏం చేయమంటావు అని నియోజకవర్గ ప్రజలు ఒక్క ఎత్తు అయితే, నా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం పూర్తిగా నన్ను కూడా పక్కన పెట్టే పరిస్థితి. అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసినప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మాదిగ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికే భంగపాటు జరిగిన క్రమంలో అది నీ ఎడలే జరిగినప్పుడు కృష్ణ మాదిగ లాంటోడు రెస్పాండ్ అయ్యింది, కానీ నువ్వు మాత్రం ఇంకా అక్కడే పట్టుకొని అట్లాగే ఊగులాడుతున్నావు అని చెప్పేసి అనేక రకాలుగా నన్ను నిందించడం జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు నాకు నిరాదరణ అనేది ఏమంటారు పీక్ స్టేజ్కి రావడం జరిగింది. నాకు అనేక అవమానాలు జరిగినాయి, అందరికి తెలుసు. నేను చేసిన త్యాగానికి సత్యవరకు నాకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇవ్వకున్నా కూడా మళ్ళీ వారు చెప్పిన బాధ్యతలు నెరవేర్చి విధేయుడిగా ఉంటే మరి ఇంత చులకన భావము నేను భరించలేకపోతున్నాను. సో కాబట్టి ప్రజల పక్షాన ఉండాలనుకున్నా, గణపూర్ ప్రజల పక్షాన, అదేవిధంగా నా జాతి మాదిగ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం రాబోయే రోజుల్లో ముందు వరుసలో ఉండి మరి వారి హక్కుల కోసం పోరాడాలనుకుంటున్నా. ఆ దిశగా ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీని విడాలనే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తు ఏ రకంగా ఉండాలని 2-3 రోజులలో నిర్ణయం తీసుకుంటాం. ఆల్రెడీ మీరు కాంగ్రెస్ పెద్దలను కలిసినట్టయితే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో మాట్లాడడం కూడా జరిగింది. ఆల్రెడీ 10వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం ముచ్చుకోబోతున్నాడు రాజయ్య అని చెప్పేసి వస్తున్న వార్తల్లో అంటే నిజం లేదంటారా? నేను మీరు ఇంతకుముందే మొదటి మాట మాట్లాడిన అక్టోబర్ 13వ తారీఖు 97లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను.
తెలంగాణ కోసం రాజీనామా చేశాను. కానీ అప్పటి నుండి పరిచయాలు అట్లాగే ఉన్నాయి. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ దాంట్లో నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. వాళ్ళందరి మన్నలను, అంటే కాంగ్రెస్ అధినాయకత్వం మన్నలను, ఆ రోజే పార్టీ వీడినా కూడా మన్నలను పొందడం జరిగింది. ఏఐసిసి స్థాయిలో, పిసిసి స్థాయిలో అందరితో నాకు పరిచయాలున్నాయి. అంటే ఫంక్షన్స్ దగ్గరనో లేకపోతే మీటింగ్స్ దగ్గర కలిసి సెకండ్ ఇచ్చుకోవడమో పలకరింపుకోవడమో అది పార్టీలో జాయిన్ అయినట్టు కాదు. సో తప్పకుండా నేను పార్టీలో జాయిన్ కావాలనుకున్నప్పుడు అప్పుడే 97లోనే సోనియా గాంధీ సమక్షంలో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు కూడా తప్పకుండా అధినాయకత్వం కాంగ్రెస్తో కావచ్చు, ఇంకా ఏ పార్టీతో కానీ కూర్చొని మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ఓపెన్ హార్ట్గా బయటకు వచ్చి చెప్తామో అదే నిజమైన చేరిక అవుతుంది. సో మాట్లాడిన మాట మాత్రం వాస్తవం. పొంగులేటితో కావచ్చు, దామోదర్ రాజనరసింహతో కావచ్చు, తర్వాత దీపదాస్ మున్షితో కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలతో కావచ్చు, అందరూ పరిచయస్తులే కదా. మొన్నటిదాకా వీరేశము ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడిగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ అయ్యాడు. మా దగ్గర మందుల సామ్యుల్ గారు నాకు సొంత అన్నలెక్కనే 24 గంటలు నాతో ఉండేటోడు. ఇప్పుడు కాంగ్రెస్ పోయిండు, 51 మెజార్టీతో గెలిచిండు. మాట్లాడుకుంటాం. ఇక వీళ్ళందరూ అక్కడెక్కడ కలిస్తే మాట్లాడితే కాంగ్రెస్లతో మాట్లాడితే అటు పోయినట్టు కాదు. సో తప్పకుండా ప్రజాభిప్రాయం మేరకు దళితుల ప్రత్యేక మాదిగ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం తప్పకుండా వారు ఏ మార్గనిర్దేశం చేస్తే దాంట్లో వెళ్ళిపోదామని. అంతేకాకుండా నేనైతే పార్టీ విడిపోవాలని, బీఆర్ఎస్ పార్టీని విడిపోవాలని మాత్రం నిర్ణయం తీసుకున్నది నిజం. సో మీరు కాంగ్రెస్ పార్టీకి క్లారిటీగా వెళ్తున్నట్టు క్లారిటీ ఏమి ఇవ్వట్లేదు, కానీ మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే వివిధ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలను కూడా కలవడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో మీరు ఒకవేళ అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ పార్టీ వైపు ఏమన్నా చూసే అవకాశం కనబడుతుందా? అంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది రాజకీయ భవిష్యత్తు నా కార్యకర్తల మీద, అదేవిధంగా నా జాతి మీద పెట్టాను. చూద్దాం రాబోయే రోజులలో పరిణామాలు ఎట్లా ఉంటాయి. అంటే జాతి మేలు జరగాలంటే, మాదిగ జాతికి మేలు జరగాలి, లేదా దళితులకు మేలు జరగాలంటే ఏ రకంగా మేలు జరుగుతుందో చూసి దానికి అనుగుణంగా మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మీ నియోజకవర్గ ప్రజలు ఏదైతే తాటికొండ రాజయ్య చాలా ఆలస్యం చేశాడు, ఎప్పుడైతే టికెట్ ఇవ్వనప్పుడే ఏదన్నా పార్టీ మారాల్సింది, కానీ చాలా ఆలస్యం జరిగింది అంటున్నారు మీ కార్యకర్తలు. సో ఇటు ఒక పక్క మీరు ఏదైతే మాదిగ అస్తిత్వానికి సంబంధించి మందకృష్ణ మాదిగ మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, తను బీజేపీలో ఉన్నాడు, వరంగల్ టికెట్ కూడా ఆశిస్తున్నాడు. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగే అవకాశం ఏమైనా ఉందా పార్లమెంట్? అంటే ఎంపీ అభ్యర్థిగా అర్హత విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా నాకు అర్హత ఉంది. అది ఏ పార్టీ నుండి వస్తాను, ఎట్లా వస్తాను అనేది పక్కకు పెడితే, నేను మాజీ మీరు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, సామాజిక ఉద్యమంలో ఉన్నాం, ఎంఆర్పిఎస్లో ఉన్నాం, అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతున్నాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఈ రకంగా చూసుకున్నప్పుడు ప్రజలలో పూర్తిగా నా పైన ఒక అంచనా ఉంది, ఒక అవగాహన కూడా ఉన్నది. అనేక మంది టికెట్లు అనేక పార్టీల నుండి అడగొచ్చు కాక. సో తప్పకుండా మనలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే చాలామంది మొన్న గెలిచినప్పుడు చూస్తే వితిన్ వారం రోజులలో పార్టీ పోయింది, కథం గెలిచిన మంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో సందర్భం బట్టి సో నాకు అవకాశం ఏ రకంగా వస్తుంది, నేను ఏ రకంగా వచ్చినా ప్రజా జీవితంలో ఉంటాను, ప్రజల పక్షపాతిగా ఉంటాను, ప్రజాక్షేత్రంలో ఉంటాను. సో ఇప్పటివరకు మాత్రం నేను ఇంతే చెప్పగలను. ఇంతకంటే ఈ దేంట్లో జాయిన్ అవుతాను అనేది మనకు ఆ పార్టీ నుండి అస్యూరెన్సో మాట్లాడడమో ఆహ్వానమో రాకుండా మనం మాట్లాడడమో ఇది సరైన సమయం కాదు. సో అవమానాలు జరిగాయి అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఎలాంటి అవమానాలు జరిగాయి? సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఉప ముఖ్యమంత్రి తీసేశారు. సో తీసేసి వేరే ఇక్కడ కాకుండా మళ్ళీ నా దగ్గర అతన్ని ఇస్తే నొప్పి మీద కారం జల్లినట్టే, పుండు మీద కారం జల్లినట్టు. తర్వాత సరే పార్టీకి విధేయుడిగా ఉన్నాను, విధేయుడిగా పనిచేస్తున్నాను. ఎమ్మెల్యే పదవి తీసేసి మళ్ళీ ఎమ్మెల్యే ఆయనకు ఎమ్మెల్సీ ఉండంగా తీసేసి మళ్ళీ ఆయనకి ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఆ రకంగా మూలిగా నక్క మీద తాటిబండు పడ్డట్టు అదొక కార్యక్రమం. మళ్ళీ ఆయనను గెలిపించే బాధ్యత నా మీదనే పెట్టేసి, పక్క నియోజకవర్గం నా మీదనే పెట్టేసి ఆ రకంగా చేసే కార్యక్రమాలు. తర్వాత ఇవన్నీ చేసినా పర్లేదు, అయినా కూడా పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ విధేయుడిగా ఉండాలనుకొని చేసుకుంటూ పోయినాం. కానీ మనం ఇంత పని చేస్తే గుర్తింపు కావాలని కోరుకోవడం తప్పు కాదు కదా. ఆ గుర్తింపు లేదనేది ఇప్పుడు బాధ.
సో వారు ఎన్ని రకాలుగా అవమానాలు పరిచినట్టు నేనే కాదు, జాతి మొత్తానికి తెలుసు, తెలంగాణ బిడ్డలు తెలుసు. నేను చేసిన త్యాగానికి, తెలంగాణ రావడానికి, నేను ముందు వరుసలో ఉండి చేసిన పోరాటానికి సత్యవరకు ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వాలి. ఓడిపోతాం, గెలుస్తాం. అనేక మంది గెలుస్తారని ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు దయాకర్ రావు అంటూ ఓడిపోయాడు, ఆయనకి ఎందుకు ఇచ్చినావు టికెట్? గెలుస్తాడనే కాదు ఇచ్చింది, ఓడిపోతాడు అనుకోలేదు. దానికి కూడా అంతే కదా, నేను ఎట్లా గెలుస్తాననేది నా చేతిలో ఉంటుంది. ప్రజా జీవితంలో ఎంత దగ్గర ఉన్నా ఎంత దూరం ఉన్నా నాకు తెలుసు. కానీ అయినా కూడా మళ్ళీ నాకు వేరే బాధ్యత చెప్తే వేరేని గెలిపిమంటే అది కూడా ఇచ్చినాం, అయినా కూడా గుర్తింపు రాకపోతే ఇంకేం చేస్తాం? సో కాబట్టి ఇప్పటికైనా ఆలస్యమైంది, ఇక ముందు ఇంకా ఆలస్యం కాకుండా సో ముందైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తాం. సో ఇప్పుడు మనకు ఎలాంటి నిర్బంధం లేదు, నిరంకుశత లేదు. సో మనం స్వేచ్ఛగా ఏ నిర్ణయం అయినా తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. అంటే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని వేచి చూసి ఒకవేళ ఇప్పుడు రాకపోవడంతో పార్టీ మారుతున్నాడు అనుకోవచ్చా? అంటే ఆ రోజు బుజ్జగించే కార్యక్రమంలో రైతు బంధు సమితి చైర్మన్ అంటే పార్టీ వస్తుంది అనుకుంటేనే అది ఉంటుంది కదా, రేపు ఎమ్మెల్సీ మంత్రి అది వస్తుంది అనుకుంటూనే ఉంటుంది కదా, ఇవన్నీ కూడా వస్తాయనుకుంటే నాకు ఆశ చూపించిన మాట వాస్తవం. మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీకి వెళ్తుందని మనం ఎట్లా అనుకుంటాం? మన పార్టీకి వెళ్తుందని అనుకుంటాం. వాళ్ళు ఆ రకంగానే హామీలు ఇచ్చారు, అవి నెరవేరలేదు. పోనీ నెరవేరకుండా పర్లే, ఆదరణ లేదు, అప్రజాస్వామికంగా ముందుకు పోతా ఉన్నారు. ప్రతిపక్షంగా ఏ రకంగా ప్రజలకు నేను నాయకుడు అయ్యాను, ఓన్లీ కడియం శ్రీహరి మీద 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కొట్లాడినా కాబట్టి ఆయన స్థాయికి చేరినా, ఆయనకంటే ముందే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన. ప్రతిపక్షం 94 నుండి 2004 వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకులు కాగలుగుతారు, గుర్తింపు వస్తుంది. అట్లా కాకుండా ఎప్పటికీ అధికారం కావాలంటే ఎట్లా? సో కాబట్టి ఈ అధికారం కావాలి, 6 నెలల్లో కూలిపోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, లేదా సంఖ్యాబలం మనకు తక్కువ ఉన్నా కూడా ఎట్లా చేయాలో మాకు తెలుసు అని మాట్లాడడం చూసినప్పుడు చాలా బాధాకరం, అప్రజాస్వామికం అది. సో ప్రజాస్వామ్య విలువలతో ముందుకు వచ్చిన మనలాంటి వాళ్ళకు అది కుదరదు. సో కాబట్టి రేపు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షా నుండి పోరాటం చేయడమా, లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమా, ఆ రకంగా రేపు రాబోయే రోజుల్లో మన కార్యాచరణ ఉంటుంది. అంటే మీరు తండ్రిగా భావించినటువంటి కేసీఆర్ మీకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సీటు మీరు త్యాగం చేశారు. సో అలాంటి చర్చలు మళ్ళీ ఏం రాలేదా అసలు? అదే అంటున్నా కదా, నాకు ఇప్పుడు రైతు బంధు సమితి, తర్వాత ఎమ్మెల్సీ, ఎంపీ ఇవన్నీ ఇచ్చారు. కనీసం దాటి గురించి నేను 2 సీట్లు గెలిపించినందుకు కనీసం అప్రిషియేషన్ లేదు. ఇగో నీకు అందరికంటే ముందే ఇగో నీవు ఎంపీకి చేసుకోపో అని చెప్పేసి ఎప్పుడో బాధ్యతలు అప్పచెప్తే ఇప్పటివరకేమో 7 నియోజకవర్గాల తిరుగుడో, పరిచయం అవడో, మంచో చెడో, కష్టమో సుఖమో చూసుకుంటాం. అలాంటిది ఏం లేదు, పిలవలేదు, మాట్లాడలేదు, ఏం లేదు. ఇంకా గందరగోళ పరిస్థితి, లేదా ఎవరైతే అక్కడ పోయి రోజు జోకుతారో వాళ్ళకే అవకాశం ఇచ్చే పరిస్థితి, రకరకాల ఊహాగానాలు ఇవన్నీ చూసినప్పుడు మనలను పట్టించుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మన నిర్ణయం మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. సో ఇప్పుడైతే పార్టీ మారి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, దాదాపు ఖరారైనట్టే అని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి కదా. అదేవిధంగా సో వరంగల్ పార్లమెంటు ఎన్నికల నేపథ్యం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ మీకున్న పాత పరిచయాలు కావచ్చు, ఎందుకంటే 97 నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. సో దాదాపు 10వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో రాజయ్య చేరుతా అంటున్నారు, నిజమేనా? సో ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం జరగలేదు. అధిష్టానం నుంచి ఎలాంటి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు కూడా రాలేదు. సో ఎక్స్పెక్టింగ్ తప్పకుండా ఏదో ఒకటి వస్తుందని ఆశపడదాం. కాకపోతే రాజకీయంగా నిర్ణయము, రాజకీయ భవిష్యత్తు మాత్రము నా కార్యకర్తలు, తర్వాత నా జాతి బిడ్డల ప్రయోజనాల కోసం ఉంటుంది. ఆ దిశగా ముందుకెళ్తాను. సో చూడొచ్చు, ఏదైతే తాటికొండ రాజయ్య తను చెప్తా ఉన్నాడు, చాలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను బీఆర్ఎస్ పార్టీలో, ఎందుకంటే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను, ఆ పదవి నన్ను తీసేశారు. సేమ్ నా కాన్స్టిట్యున్సీలో నా పైన ఓడిపోయిన వ్యక్తి కడియం శ్రీహరికి నా తొలి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేగా కూడా నా నియోజకవర్గాన్ని నన్ను కాదని నా ఎదుటి వ్యక్తి కడియం శ్రీహరికి ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నో ఇలాంటి అవమానాలే కాకుండా ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో తను చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో కాంగ్రెస్కు ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలను కలిసే నేపథ్యంలో తను పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కొంత అవమానాలు ఎదుర్కొంటూ పార్టీకి దూరమైన మాట వాస్తవం. పార్టీ వస్తున్న వార్తల్లో కూడా నిజం ఉంది. పార్టీ మారుతా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాకున్న పరిచయాలు కావచ్చు, గతంలో 97 నుంచి కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి సోనియా గాంధీ లాంటి వాళ్ళ సమక్షంలో
చేరానప్పుడు. కానీ ఇదంతా కూడా నాకు ఆ పరిచయాల నేపథ్యంలోనే పొంగులేటిని కావచ్చు, దామోదర్ రాజనరసింహన్ కావచ్చు, లేదా దీప్ దాస్ గుప్తాని కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. సో ఇదంతా కూడా పార్టీ దాదాపుగా మారుతున్నట్టయితే కడియం శ్రీహరి పార్టీ మారుతున్నట్టు తాటికొండ రాజయ్య చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా రాజయ్య అడుగులైతే పడతా ఉన్నాయి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.